హాయ్ అండి, వెల్కమ్ టు బాల్స్ అండ్ జాస్. మనకి దీపావళి పండుగ దగ్గరలో ఉంది కదండి. సో దీపావళికి కావాల్సిన మెయిన్ దియాస్, అలాగే ఉర్లీ సెట్స్ ఇవన్నీ కూడా మన ఇంటిని మరింత అందంగా చేయాలి అని అంటే ఇవన్నీ కావాలి కదా. వాటిల్లోనే కొన్ని మోడల్స్ అనేది వాళ్ళు చూద్దామండి. మన దగ్గర ఇవన్నీ కూడా చక్కగా ఏదైనా కిటీస్ అప్పుడు కానీ, లాన్లో డెకరేటివ్ ఐటమ్స్గా పెట్టుకోవాలన్నా, గుమ్మాల దగ్గర దీపాల దగ్గర పెట్టుకోవాలన్నా కూడా ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ అనేది మన బాల్స్ అండ్ జాస్లో ఉన్నాయి. వాటిల్లో ఇవాళ కొన్ని మోడల్స్ చూద్దామండి. ఇవన్నీ కూడా మనకి హ్యాంగింగ్స్ రావటం వల్ల ఏంటంటే చక్కగా హ్యాంగ్ చేసుకొని కూడా మన ఇంటిని మరింత అందంగా చేసుకోవచ్చు. ఫస్ట్ ఈ మోడల్ చూడండి. ఇది చూసారు కదా, మనకి ఉర్లీ సెట్ విత్ దియా స్టాండ్ అనమాట. సో చక్కగా మధ్యలో ఫ్లవర్స్ డెకరేట్ చేసుకొని చుట్టూతో ఇలా టీ లైట్ క్యాండిల్స్ పెట్టేసుకొని ఇలా మనం డెకరేటివ్ ఐటమ్గా మన హాల్లో కానీ, పూజా మందిరం దగ్గర కానీ డిఫరెంట్గా డెకరేటివ్గా పెట్టుకోవాలంటే చాలా బాగుంటాయండి. వీటిలోనే మన దగ్గర డిఫరెంట్ సైజెస్లో కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇది వచ్చేసి చూసారు కదా, లాంతా స్టైల్లో వస్తున్నాయండి. ఇక్కడ మనకి కింద టీ లైట్ క్యాండిల్ అనేది పెట్టుకోవడానికి ఇస్తారు. సో మనం ఈ కింద టీ లైట్ క్యాండిల్ ఇలా ప్లేస్ చేసుకొని వెలిగించేసేసి దీంట్లో పెట్టేసేసుకుంటే మనకి హ్యాంగింగ్ చేసుకోవడానికి కూడా ఇలా హ్యాంగర్ రావటం వల్ల హ్యాంగ్ చేసుకోవచ్చు అండి. సో ఇవన్నీ కూడా హ్యాంగింగ్ సిస్టంలో మరన్నీ కొన్ని మోడల్స్ అండి. చూసారు కదా, ఏమో మనకి ఇట్లా వస్తుంది మోడల్ అనేది. ఈ హ్యాంగ్ చేసుకోవడానికి బాగుంటాయి. వీటిలోనే డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్లో కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇది చూసారు కదండి, డూమ్ మోడల్ లాగా వచ్చేసి మనకి మొత్తం చుట్టూతా కూడా ట్రాన్స్పరెంట్గా కనపడుతుంది. ఇది కూడా మనకి ఇట్లా చక్కగా హ్యాంగ్ చేసుకోవడానికి వస్తుంది. వీటిల్లో కూడా మన దగ్గర డిఫరెంట్ సైజెస్ అండ్ దీంట్లో కూడా కలర్స్ కాంబినేషన్స్లో కూడా ఉంటాయి. ఇందాక చూపించా కదా, దాంట్లోనే ఇది రెడ్ కలర్ కాంబినేషన్ అండి. సో ఇది గోల్డ్ వచ్చేసేసి గోల్డ్లోనే ఇలా డిఫరెంట్గా మొత్తం రెడ్ కాకుండా ఇలా గోల్డ్ అండ్ రెడ్ కాంబినేషన్స్లో ఇవి కూడా మనకి కలర్ కాంబినేషన్స్ డిఫరెంట్గా ఉన్నాయి. అలాగే ఇది చూసారు కదండి, మనం తులసి కోట దగ్గర కానీ, ఇంట్లో దేవుడి దగ్గర కానీ పెట్టుకోవాలి అన్నప్పుడు చాలా మరింత అందాన్ని ఇస్తాయండి. చూసారు కదా, పైన అంతా కూడా ఇది కూడా మనకి హ్యాంగ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనకి ఓపెన్ అనేది ఇలా ఇస్తారనమాట. సో మనం ఇక్కడ ఏదైనా చిన్న టీ లైట్ క్యాండిల్ కానీ, చిన్న దియా కానీ వెలిగించేసి లోపల పెట్టేసేసి ఇది క్లోజ్ చేసేసుకోవచ్చు. సో తులసి కోట దగ్గర చాలా బాగా ఉపయోగపడతాయి. ఇక్కడ మనకి చూసారు కదా, డిజైన్ కూడా ఇలా స్వస్తిక్ సింబల్తో పాటు వచ్చేసేసి. అలాగే ఇది చూసారు కదండి, ఇవన్నీ ఇలాగా 3 డిఫరెంట్ సైజెస్లో కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇది చూడండి, ఇది మనకి ఇందాక డూమ్ మోడల్ చూసాం కదా, ఇది వచ్చేసి మనకి ఇంకా చాలా పెద్ద సైజ్ అండి. మనకి ఎలా ఉంది అంటే కుతుబ్ మినార్ పిల్లర్స్ ఉంటాయి కదా, సో ఆ స్టైల్లో కనపడుతూ ఉంది కదా. డిజైన్ అంతా కూడా యూనిక్గా ట్రెండీగా ఉంది. సో ఇదంతా కూడా చూసారు కదా, ఇది కూడా మనకి ఇక్కడ కింద ఓపెన్ అనేది ఇస్తారు. టీ లైట్ క్యాండిల్ ప్లేస్ చేసేస్తే కనుక చక్కగా ఇదంతా బ్రైట్గా వెలుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా చూసారు కదా, ఇది వచ్చేసి మనకి ఇలా లోటస్ ఫ్లవర్ షేప్లో వచ్చి స్టాండ్ టైప్లో వచ్చి ఇలా 3 పీస్ సెట్ లాగా వస్తుంది. సో ఇదంతా కూడా మనకి 3 పీస్ సెట్ వస్తుంది. ఇక్కడ మనం టీ లైట్ క్యాండిల్ ప్లేస్ చేసేసుకొని చక్కగా వెలిగించుకోవచ్చు. క్యాండిల్స్ వద్దు అన్న టైంలో ఫ్లవర్ కానీ ఏదైనా పెట్టేసేసుకొని డెకరేటివ్ ఐటమ్గా కూడా వాడుకోవచ్చు. సో చూసారు కదా, ఇవన్నీ కూడా మనకి టేబుల్ మీద కూడా ఒక చిన్న డెకరేటివ్ ఐటమ్ లాగా యూస్ చేసుకోవచ్చు. టీ లైట్ క్యాండిల్ డిన్నర్స్ అప్పుడు కానీ అట్లా మనం ప్లేస్ చేసుకొని చక్కగా క్యాండిల్స్ వెలిగించేసి అరోమా కానీ ఏమైనా వేసేసుకొని పెట్టుకుంటే మంచి ఇదిలో స్టైలిష్గా ఉంటాయండి. సో ఇవన్నీ కూడా ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ అనమాట. సో ఇది చూసారండి, చాలా చాలా హెవీ మోడల్ అండి, చాలా పెద్దగా ఉంది కదా. సో ఇట్లా మనం దియాస్ కానీ, లేదు దేవుడి దగ్గర కానీ, లేదు డిఫరెంట్గా ఇలా స్వీట్స్ కానీ డిఫరెంట్గా పెట్టేసేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. లేదు అని అంటే కనుక చక్కగా ఒక లైన్ మొత్తం దియాస్ వెలిగించి, ఒక లైన్ ఫ్లవర్స్, ఒక లైన్ దియాస్ అట్లా పెట్టుకొని సెట్ చేసుకొని మనం హాల్లో ఒక డెకరేటివ్ పీస్గా పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుందండి, ఎలిగెంట్గా ఉంటుంది. సో వీటన్నిటిలో కొంతమంది డ్రై ఫ్రూట్స్ కూడా మనం పెట్టేసేసి చక్కగా క్లీన్ ర్యాప్ కానీ ఏదైనా గిఫ్ట్ ర్యాపింగ్ లాగా చేసేసి గిఫ్టింగ్ పర్పస్కి కూడా చాలా బాగా తీసుకెళ్తున్నారండి. ఇలాగ నంబర్ ఆఫ్ పర్పస్కి మనం దీన్ని ఇలా యూస్ చేసుకోవచ్చు. ఉర్లీ అండ్ దియా సెట్స్లో ఇదొక మోడల్ అండి. చూసారు కదా, మనకి ఇందాక నెమలి డిజైన్లో వచ్చింది. ఇది వచ్చేసి మనకి లోటస్ ఫ్లవర్ డిజైన్లో మధ్యలో ఫ్లవర్స్ వేసుకోవటానికి గాను ఇలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. దీంట్లో అలాగే డిఫరెంట్ సైజెస్లో కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు వెలిగించి చూద్దామండి, ఎంత కలర్ఫుల్గా బ్రైట్గా ఉంటాయో చూద్దామా ఇవన్నీ కూడా ఇప్పుడు. సో చూసారు కదండి, ఎంత బ్రైట్గా కలర్ఫుల్గా కనపడుతున్నాయో. సో మరి ఇంత అందంగా ఇలా డార్క్లో మనం ఇంకా బ్రైట్గా చేసుకోవాలి అన్నప్పుడు ఇలా డిఫరెంట్ మోడల్స్ అనేది యూస్ చేసుకుంటే చాలా బాగుంటాయి. సో మన ఇంటి అందాన్ని కూడా మరింత రెట్టింపు చేస్తాయండి. చూసారు కదా, ఇవన్నీ కూడా ఇట్లా మోడల్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్. ఇవి వచ్చేసి మన క్యాండిల్స్లో వెలిగించినప్పుడు మీకు అలా కనపడుతున్నాయి, చూసాం కదా. చక్కగా బ్రైట్గా కలర్ కూడా ఎంబోజ్ అవుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి ఇలా తులసి కోట దగ్గర పెట్టుకున్నప్పుడు కూడా చాలా బాగుంటాయి.
సో ఈరోజు ప్రోడక్ట్ ఇదండి. సో మీ ఇంట్లో ఏదైనా ప్రోడక్ట్ నచ్చి మీకు ఏదైనా ప్రైస్ డీటెయిల్స్ కావాలి అని అంటే స్క్రీన్ మీద వస్తున్న నెంబర్కి వాట్సాప్ చేసినా లేదు కాల్ చేసినా మేము ప్రైస్ డీటెయిల్స్ అనేది చెప్తామండి. అలాగే మన దగ్గర కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. మీకు ఏదైనా కావాలి అని అన్నా మన దగ్గర కొరియర్ అనేది కూడా చేస్తాం. నాట్ ఓన్లీ ఇండియా, అదర్ కంట్రీస్కి కూడా మన దగ్గర షిప్పింగ్ అనేది అవైలబిలిటీలో ఉంది. అండ్ మన ఇన్స్టా పేజ్ వచ్చేసి bowlsandjars_official. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి. అందరికీ దీపావళి శుభాకాంక్షలు ముందుగానే. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బౌల్స్ అండ్ జార్స్ విజయవాడ.